ఇప్పుడు మీ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అనుకోవాలా లేకపోతే ఎట్లా అనుకోవాలి? రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ఇక్కడ కాదు, కానీ అతను ఏంటంటే ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలు ఇచ్చిండు. కేసీఆర్ గారిని గద్దె దింపింది అనే మాట కూడా వినపడుతుంది. అదే ప్రజలు నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారిని నమ్మిండ్రు. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇవే వెల్లదీస్తున్నారా ప్రజలు? ఇంకేదో 2,500 ఇస్తానడు ఈ రేవంత్ రెడ్డి. అది ధీటుగా ఎదుర్కొనే శక్తి మీలో ఏముంది అని అంటే ఏం చెప్తారు? నేను కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఓటేస్తాను. నేను కూడా ఎంఐఎంకి ఓటేస్తాను. మిత్రపక్షంగా ఉన్నది వాస్తవం కాదంటారా? నేను ఏమంటున్నా, ఇది నిజంగానే ఇది సాధ్యమవుతుంది అంటారా? అయ్యో నువ్వు చేసిన అంటే నీకు అన్ని రికార్డులు ఉంటాయి కదా. వీరిద్దరి మధ్యలో మరి మీరు ఏ రకంగా ముందుకు పోదలిచారు? మాధవిలకు ఒక పిచ్చిది, రాజకీయంగా అజ్ఞానురాలు, ఆమె మూర్ఖురాలు, మత విద్వేషాలు పెంచే తత్వం మంచిది కాదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఆమె ఒక యాక్టర్. 14వ తారీఖుకి ప్యాకప్ అయిపోతుంది ఆమె. కోవై సరళ కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ. సవాల్కి మీరు సిద్ధమేనా? ఒకవేళ ఓకే అంటే సిద్ధమే. 16 అంటే ఎంఐఎంని మినహాయించింది బీఆర్ఎస్. కాని పని. ఓకే, ప్రజలు లేకపోతే గడ్డం శ్రీనివాస్ గారిని చూసి ఓటేయాలంటారా? ఇప్పుడు కేసీఆర్ గారి పథకాలు అద్భుతం ఉన్నది. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఆన్ టీవీ మీది మాధవిలత దగ్గరికి వెళ్ళండి.